వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈ రోజు నుంచి కూడా ఏపీలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు మొదటి సంవత్సరం ఎగ్జామ్ ఉంటుంది. రేపు ఇంటర్ సెకండ్ ఇయర్ కి అయితే రేపు మరో ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంటర్ సంబంధించిన ఎగ్జామ్స్ కి సంబంధించి అధికారులు అయితే పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఏపీలో 10 లక్షలకు పైగా కూడా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు అయితే రాస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చూడొచ్చు, మనం ఒక ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పగడ్బందీగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. విద్యార్థులు నిమిషం ఆలస్యమైనప్పటికీ అయినా కూడా మేము ఎంటర్ ఎలో చేయమని చెప్పి ఇప్పటికే సూచనలు ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులంతా కూడా సమయానికే పరీక్షా కేంద్రాలకైతే వస్తూ ఉన్నారు. పోలీస్ బందోబస్తులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో మాట్లాడుకోమంది పేరెంట్స్ ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పాప ఏంటి, ఏం చదువుతున్నారు? బాబు చదువుతున్నాడండి. భవానీపురం నుంచి వచ్చాము. కాలేజీ ఇక్కడ దగ్గరలోనే, అందుకని ఇక్కడ దగ్గరలోని కాలేజీలో సెంటర్ పడింది. అంటే ఇప్పుడు చాలా రూల్స్ పెట్టారు. స్మార్ట్ వాచ్లు పెట్టుకురాకూడదని, అలా ఎలక్ట్రిక్ వస్తువులు వాడకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా? అన్నీ తీసుకున్నామండి. స్మార్ట్ వాచ్లు అనేవి, ఎలక్ట్రికల్ వస్తువులు అనేవి అసలు తీసుకురాకూడదని ఇంత ముందు కూడా ఉంది. ఇప్పుడు కూడా అవే రూల్స్ ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదండి. చూడొచ్చు, పిల్లలందరూ అయితే ఒక్కొక్కరుగా ఎగ్జామినేషన్ సెంటర్ కి అయితే వస్తూ ఉన్నారు. ఎందుకంటే నిమిషం ఆలస్యమైనప్పటికీ కూడా ఎలా చేయమని చెప్పి ఇప్పటికే సూచనలు ఇచ్చిన నేపథ్యంలో పిల్లలంతా కూడా సమయానికే ఎగ్జామినేషన్ సెంటర్లకు అయితే వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని లోపలికి పంపించి ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంచెం ఆ గేట్లు వేసే వరకు కూడా ఉండి వాళ్ళంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పరీక్ష అంటే ఎండలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ సరౌండింగ్స్ మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ అనేది ప్రస్తుతం అయితే అమలు చేస్తూ ఉన్నారు. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా కాపీకి ఆస్కారం లేకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి కూడా ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభం అవుతున్నాయి. మొత్తంగా ఎక్కడ కూడా విద్యార్థులకి కానీ ఇటు తల్లిదండ్రులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎగ్జామినేషన్ కి ఒక అరగంట ముందు నుంచి కూడా అందరినీ కూడా అలౌ చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ ఎగ్జామినేషన్ కి అలౌ చేయమని చెప్పి అధికారులు ముందుగానే సూచనలు ఇచ్చిన నేపథ్యంలో అందరూ కూడా సకాలంలోనే ఎగ్జామినేషన్ సెంటర్ కి వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.